ప్రెస్ మీట్ పెట్టి బీఆర్ఎస్ వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వాళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి, వీళ్ళ రియల్ ఎస్టేట్లు ఉన్నాయి అంటున్నాడు. ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుందండి? ఈ 2 సంవత్సరాల అధికారం ఎవరుతుంది? ఎందుకు మీ ముఖ్యమంత్రి గారు మీ నోట్లను ముఖ్యమంత్రి గారు పేరు చెప్పడం కంటే ఎందుకు భయపడుతున్నారు? ఈ 2 సంవత్సరాల బాధ్యతలు ఉందని అడగాల్సిన అవసరం లేదా? ఎందుకు ముఖ్యమంత్రి గారు మీ ప్రాంతానికి పోయే రోడే కదా, మీరు ఎందుకు చేస్తలేరని అడగాల్సిన అవసరం లేదా విశ్వేశ్వరరెడ్డి గారు అంటున్నాను నేను. విచిత్రం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఆయనది గమ్మత్ పంచాయతీ. ఈడ కొన్ని హ్యాచరీస్ ఉన్నాయి, ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటారు. ఎందుకు విశ్వేశ్వరరెడ్డి గారు, ఎందుకు మీ నోట్లో నుంచి కనీసం రంజిత్ రెడ్డి గారి పేరు చెప్పని కూడా ఎందుకు భయపడుతున్నారు మీరు? రంజిత్ రెడ్డి గారు మా పార్టీలో ఉండరా ఈరోజు? ఆ భూములు ఎవరివి? ఏ పార్టీలో ఉన్నారు రంజిత్ రెడ్డి? ఎందుకు చెప్తలేరు మీరు కాంగ్రెస్ పార్టీ పేరు? ఎందుకు తీసుకుంటలేరు రంజిత్ రెడ్డి గారి పేరు మీ నోట్ మీద? ఇదే అండి బీజేపీ పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కొలాప్స్ అవుతున్నది, ఎందుకు బీజేపీ పార్టీని నమ్ముతలేరంటే ఇగో ప్రత్యక్ష సాక్షి మీకు ప్రజెంట్ చేస్తున్న కేసు నంబర్ 1 విశ్వేశ్వరరెడ్డి గారు. ఈ నిత్యం కాంగ్రెస్ పార్టీ బీజేపీ పని బీఆర్ఎస్ఏ టార్గెట్ చేస్తున్నారు కాబట్టి జనాలకు అర్థమైంది, ఈరోజు స్పష్టంగా అర్థమైంది. కాబట్టి బీజేపీ కార్యకర్తలే చెప్తున్నారు, అన్నా మా పార్టీ సంగతి అయిపోయింది, మా లీడర్లు అమ్ముడు పోయిండ్రు కాంగ్రెస్ పార్టీకి, కొట్లాడతలేరు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మీద అని బీజేపీ కార్యకర్తలు స్వయంగా చెప్తున్నారు. ఇట్లాంటి నాయకులు ఉన్నారు కాబట్టి. ఇంకో విషయం ఏం చెప్పాలి, ఆ రోజు 2023లో డిసెంబర్లో ఏదైతే సేవ్ బ్యానియన్ ఆర్గనైజేషన్కి స్టేటస్కో వచ్చిందో, ఇది మా గొప్ప విశ్వేశ్వరరెడ్డి గారి ట్వీట్ అండి. మీరు ఒకసారి చూడాలి బాబు, అది ట్వీట్ టీవీలో విశ్వేశ్వరరెడ్డి గారి ట్వీట్. కంగ్రాచులేషన్స్ సేవ్ బ్యానియన్స్, దే వన్ ద ఫైట్ టు సేవ్ చెవెల్లా బ్యానియన్స్. I feel partly responsible since as an MP, I'm అప్పుడు గుర్తొచ్చింది I'm partly responsible అని. We got the Hyderabad Bijapur via Chevella highway sanctioned 2016-17 బ్లా 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 అని రాసుకుంటూ స్ట్రేట్ హైవే కావాలంటే ఆయనకి ఇటు రోడ్లు వైడనింగ్ లేకుండా, అంటే ఒక స్కేల్ తీసుకొని మెజర్ చేసుకునేదండి, గీత స్ట్రేట్గా ఆయన స్ట్రేట్ హైవే అంట. అసలు మీకు ఎంపీ గారు మీరు చదువుకున్నవారు అనుకుంటున్నాను విశ్వేశ్వరరెడ్డి గారు, మీరు ఎట్లా అయినండి ఎంపీ నాకు అర్థం కాదు. నేషనల్ హైవేస్ కాంపోనెంట్ ఉన్న ఏ హైవే అయినా కూడా డిజైన్స్ ఎవరు ఫైనల్ చేయాలండి? రగన్న డిజైన్స్ ఫైనల్ చేయాల్సింది నేషనల్ హైవేలో ఇంజనీర్సే కదా, వాళ్ళే కదా ఫైనల్ చేయాల్సింది. వాళ్ళు డిజైన్స్ ఫైనల్ చేసినాకనే కదా టెక్నికల్ శాంక్షన్కి వస్తుంది. ఇంత కూడా మీకు తెలియదా? నేను మస్తు చెప్పినా, నితిన్ గడ్కరీ చెప్పినా కూడా వీళ్ళు స్ట్రేట్ తీయలేదు. విశ్వేశ్వరరెడ్డి గారు ఏ డిజైన్ ఫైనల్ చేసినా కూడా ద ప్రపోజల్ విల్ బీ సెంట్ బ్యాక్ టు నేషనల్ హైవేస్. వాళ్ళు ఫైనల్ చేసిన తర్వాతనే టెక్నికల్ శాంక్షన్స్ వస్తాయి. ఇంత కూడా మీకు తెలియదా అండి? వంకర్ టింకర్ ఉన్నది, సీదా లేదు. సీదా రోడ్ ఉంటుందండి అండి, ఎక్కడైనా ఉంటుందా? ల్యాండ్ యాక్విజిషన్ స్ట్రేట్ చేసిండి. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి తేడా తెలుసా విశ్వేశ్వరరెడ్డి గారు మీకు? గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత ల్యాండ్ యాక్విజిషన్ అవసరం పడుతుంది, బ్రౌన్ ఫీల్డ్ రోడ్కి ఎంత? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న రోడ్కి పక్కన ల్యాండ్ అక్వైర్ చేయడం, గ్రీన్ ఫీల్డ్ రోడ్ని కొత్తది అక్వైర్ చేయడం. గ్రీన్ ఫీల్డ్ రోడ్కి ఎంత యాక్విజిషన్ ఖర్చు అవుతుంది? బ్రౌన్ ఫీల్డ్ రోడ్ ఉన్న దాంట్లో డిజైన్ ఫైనల్ చేసింది నేషనల్ హైవేస్ వాళ్ళు, ల్యాండ్ యాక్విజిషన్ చేసింది స్టేట్ గవర్నమెంట్. దానికి నేను ఇట్లా చెప్పినా ఇప్పటికీ స్ట్రేట్. ఎంత నిన్న అంటాడు ఆయన, మళ్ళీ వీళ్ళని అంటాడు, అరే వీళ్ళు మా వాళ్ళే కాదు, మా వాళ్ళు మీకు ఎవరో ఏమో వీళ్ళు లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ అని. ఇగో ఆయన మళ్ళీ కంగ్రాచులేషన్స్ అని ట్వీట్లు పెడతాడు వాళ్ళకి. మళ్ళీ ఒకసారి చాలా సంతోషం మీరు మా రోడ్డు పనులు ఆపినందుకు, కంగ్రాచులేషన్స్ అని మళ్ళీ ట్వీట్ పెడతాడు. ఎందుకండి విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ద్వంద్వ వైఖరి? బాధ్యతగా ఉండండి. 7 సంవత్సరాలు మీరు ఎంపీ ఉన్నారు మా ప్రాంతానికి, నాలాగా తప్పు ఒప్పుకోండి. ఎస్, అందరి బాధ్యత ఉందని చెప్పండి, పెద్ద మనిషిగా మీరు ఎదగండి మా కళ్ళల్లో. అంతేగాని ప్రతిదరి వాళ్ళ తప్పు నువ్వు అంటే టీఆర్ఎస్ తప్పు అంటాడు, నువ్వు అంటే కేసీఆర్ గారు తప్పు అంటారు. మళ్ళీ ఆయన కింద 5 సంవత్సరాలు పనిచేసినాడు ఈ పెద్ద మనిషి. ఇంకా నిన్న సూత్రాలు, బ్రహ్మాండమైన సూత్రాలు మనందరం సోషల్ మీడియాలో చూస్తున్నాం. నీతి సూత్రాలు అనాలో లేకపోతే బ్రహ్మాండమైన సూత్రాలు అని చెప్పాలి. ఏమంటాడు విశ్వేశ్వరరెడ్డి గారు? రోడ్డు బాగా లేకపోతే యాక్సిడెంట్లు తక్కువైతాయి, రోడ్లు బాగుంటేనే యాక్సిడెంట్లు ఎక్కువైతాయి, కాబట్టి రోడ్లు బాగుండదని చెప్తున్నాడు ఆయన. ఇది ఎట్లుందంటే, కరెంట్ లేకపోతే బాగుండు, చీకట్లు ఉండొచ్చు, కరెంట్ ఉంటే కరెంట్ షాక్ వచ్చి వస్తాం, తిండి లేకపోతే బాగుండు, ఆకలితో ఉండొచ్చు, తిండి ఉంటే డయాబెటీస్ షుగర్ వస్తుంది, ఇల్లు లేకపోతే బాగుండు, గుడిసెల రోడ్డు మీద ఉండొచ్చు, ఇల్లు ఉంటే మా హైడ్రా కొడుతుంది, ఏవి లేకపోతే బాగుండు అన్నట్టున్నది విశ్వేశ్వరరెడ్డి గారు. ఎవరన్నా అంటారా ఇవన్నీ? అంత తెలివైన నాయకత్వం మా దగ్గర ఉన్నది. మళ్ళొకసారి